నమస్తే, మనతోని ఏపూరు సోమన్ అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈ ప్రస్తుతం సుప్రీంకోర్టు ఏదైతే ఈ ఎస్సీలకి వర్గీకరణ చేసుకుని తీర్పు ఇచ్చిందో దానికి సంబంధించి మాలలు వ్యతిరేకిస్తున్నారు, దానికి మీరేమంటారు? మాలల్లో కేవలం పిడికెడు మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. మాలల్లో కష్టజీవులు, కూలీనాలు చేసుకునే ప్రజలు, శ్రమజీవులు ఎవరు కూడా దీన్ని వద్దు అనేటువంటి పరిస్థితి లేదు. కేవలం కొంతమంది ప్రయోజనాల కోసం రెచ్చగొట్టి వాళ్లను మేం బలం, మా జోడు, మేం జనం అనేటువంటి ఒక ప్రయత్నాలు చేసి రెచ్చగొడతా ఉన్నారు తప్ప మాల సామాజిక వర్గాన్ని అందరినీ మేము అనం. మాలల్లో కులానికి మాలగా పుట్టిన విప్లవకారుడిగా ఈ తెలుగు నేల మీద బతికి భారతదేశ సాంస్కృతిక ఉద్యమానికి ఊపిరిపోసిన గద్దరన్న లాంటోడే ముందు వరుసలో నిలబడి ఎయిర దండోరం మాది ఈ గన్నల దండోరం ఏమిటికి పాడాడు? గద్దరన్న అజ్ఞాన? గద్దరన్నకు తెలివి లేకనా? గద్దరన్న జ్ఞానం లేకనా? గద్దరన్నకు జ్ఞానం ఉండి స్టడీ చేసి ఇది న్యాయమైంది అని కనుగొన్నాడు కనుకనే గద్దరన్న ఎయిర దండోరని పాడాడు. లేకపోతే ఏకురా దండోరని పాడేటోడు కదా. గద్దరన్న ఏకురా దండోరని పాడినా ఎయిర దండోరని పాడిందా? ఎయిర దండోరని పాడి తీయండి, రికార్డు తీయండి. అందువల్ల ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాది గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఆ వేదిక మీద కనపడ్డాయి. అవునా? ఎస్. ప్రధానమంత్రి కాంచి వచ్చిండు, ముఖ్యమంత్రులు వచ్చిండు, రాజశేఖర రెడ్డి వచ్చిండు, చంద్రబాబు నాయుడు వచ్చిండు, అందరూ ఈ కార్యక్రమం, కేసీఆర్ గారు వచ్చిండ్రు, అందరూ ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన వాళ్ళే, అందరూ అసెంబ్లీలో మాట్లాడి తీర్మానం చేసిన వాళ్ళే, ఇది చేయొచ్చని చెప్పిన వాళ్ళే కదా. మొన్న మాలమానాడు సంఘం మీటింగ్ పెడితే ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా, లేదా ఏ ఇతర బీసీ కులాలైనా ఎవరైనా ఆ వేదిక మీద కనిపించిండ్రా? అంటే దీని అర్థమైంది, ఎవరు దీన్ని కావాలంటుండ్రు, ఎవరు వద్దంటారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందువల్ల వర్గీకరణ అనేది ఖచ్చితంగా అమలు అవుతుంది. అది దేశం యావత్తు ప్రపంచం ఒప్పుకోవాల్సినటువంటి విషయం కనుక దానికి ఎవరిని మాట్లాడినా వాళ్ళ ఆక్రోశం, వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆక్రందన, వాళ్ళ అది ఏమంటారు, 60-70 ఏళ్ళుగా స్వాతంత్రం వచ్చిన కానించి రిజర్వేషన్ ఫలాలు ఒకే కులంగా తిన్నటువంటి వాళ్ళు ఒక్కసారి గుంజుకుంటామనేసరికి, వాటాలుగా పంచుతామనేసరికి మా ఏడ మిస్ అయితే అని చెప్పి బాధపడుతున్నారు తప్ప అది మాల సామాజిక వర్గంలో పిడికెడు మంది మాత్రమే, మాల కూలోళ్ళు, పేదోళ్ళు ఎవరు వర్గీకరణ వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఈ లొల్లేందుకు, సమాన వాటాలు పంచుకొని అందరం కలిసి ఉందామనేదే మాలల్లో పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుని స్వాగతిస్తున్నామని కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మరి అలాంటి రేవంత్ రెడ్డి మొన్న జరిగిన తెలంగాణ తల్లి కొత్త విగ్రహావిష్కరణలో కళాకారులకు, కవులకు సన్మానం చేసిన నేపథ్యంలో దాంట్లో మాదిగలు ఉన్నారా? ఎస్, మాదిగ కళాకారుల్లో అందులో అందశ్రీ గారు మాదిగ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళే. ఇక మిగతా వాళ్ళు వివిధ వర్గాల్లో ఉన్నారు. అందువల్ల దాన్ని కూడా అన్నగారు మాట్లాడాడు, ప్రస్తావించాడు. ఖచ్చితంగా అది కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది, పునరాలోచిస్తుంది అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణను మొదట అమలు చేసేది తెలంగాణ రాష్ట్రమే అని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిజంగా వారు అమలు చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా విశ్వాసం ఉన్నది. ఎందుకంటే మొదటి నుంచి కృష్ణన్న చేసే ప్రతి ఉద్యమం రేవంత్ రెడ్డి గారికి తెలుసు. మొదటి నుంచి ఈ పోరాటానికి రేవంత్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా మద్దతు ఇచ్చాడు. ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉంది ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి. అందువల్ల ఇవాళ అద్భుతంగా వారే ఈ దేశంలో మొట్టమొదలు మేమే అమలు చేసే రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని చెప్పాడు. అందువల్ల దాంట్లో మాకు సందేహం లేదు, అమలు చేస్తారు వారు ఖచ్చితంగా. వారి మీద వారికి ఉండే ఒత్తిడి వాళ్ళకు ఉండొచ్చు, కానీ ఇది న్యాయమైన డిమాండ్ కనుక ఖచ్చితంగా వారు ముందుకు వచ్చి చేస్తారనే విశ్వాసం మాకుంది. ఇంకో లాస్ట్ క్వశ్చన్ అన్న, రాష్ట్రంలో 30 రోజుల పాటు మీరు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయబోతున్నా అన్నారు, అసలు అవేంటి? 27 నుంచి డిసెంబర్ 27 నుంచి ఉమ్మడి 10 జిల్లాల్లో అన్ని మండల కేంద్రాలు, అన్ని గ్రామాలను తట్టి లేపుతూ మాదిగ వాడల్లో, మాదిగ పల్లెల్లో దండోరా డప్పులతో కవులు కళాకారులుగా మా గళాలు వినిపిస్తాం. మా డప్పు చప్పుళ్లతో ప్రదర్శనలు నిర్వహిస్తూ అన్ని మండలాలు తిరుగుతూ జనవరి 27కు హైదరాబాద్కు చేరుకునే విధంగా 1,00,000 డప్పులు, 1000 గొంతుల కార్యక్రమాన్ని ప్రపంచం అబ్బరపోయే విధంగా, ప్రపంచం చూసే విధంగా, సాంస్కృతిక ఉద్యమం అంటే ఇలా ఉంటుందని చెప్పి అట్లాంటి కార్యక్రమం నిర్వహిస్తాం.